ఇన్వైటింగ్ మీ. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము చివరిలో ఒక మాట ఉంటుంది. ఆ చివరిలో ఉన్నటువంటి మాట ఏంటంటే, చివరి వచనం, చివరి మాట, ఆనందముతోను నిష్కపటమైన ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. నేను ప్రార్థన చేస్తున్నాను ఈ సంఘం గురించి. నాలో దేవుడు పెట్టిన, పరిశుద్ధాత్మ పెట్టిన మాటలని క్లుప్తంగా నేను పంచుకుంటాను. మొదటిది గుర్తుపెట్టుకోండి, ఈ సంఘం సంఖ్యలో ఎదగబోతుంది యేసు నామములో. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, సేవకునిగా యేసు నామములో ఈ సంఘము ఇది మొదలుకొని సంఖ్యలో ఎదగబోతుంది. హల్లెలూయా. రెండవ విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సంఘం రెండవ విషయము అదేంటంటే, ఈ సంఘములో ఇక్కడ నుండి శిష్యులు తయారవబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఒకటి, ఈ సంఘము సంఖ్యలో ఎదుగును గాక. రెండవది, ఈ సంఘములో శిష్యులు తయారగుదురు గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదిగోండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సంఘ బిడ్డలు ఆర్థికంగా వర్ధిల్లుదురుగాక. నాకు దేవుడిచ్చినటువంటి తలంపుని మీతో పంచుకుంటున్నాను. డానీ, ఈ యొక్క సోదరులు అంటే సేవకులైనటువంటి డానీ గారు ఈ మందిర ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఆయన దేవుడు ఇంకా ఆర్థికంగా వర్ధిల్ల చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీస్ 3 థింగ్స్, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ సంఘం రాను రాను సంఖ్యలో ఎదగబోతుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండవ విషయము, ఈ సంఘములో ఉన్నటువంటి బిడ్డలు శిష్యరికంలో ఎదగబోతున్నారు. స్ట్రాంగ్ బిలీవర్స్ అవ్వబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది, సహోదరులు డానీ గారి పరిచర్య ఇంకా ఆర్థికంగా వర్ధిల్లబోతుంది. ఇది నా ప్రార్థన. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ బిడ్డను గురించి, ఈ సంఘాన్ని గురించి దేవుడు నాకు నా హృదయంలో పెట్టినటువంటి తలంపులు, దేవుడు నాతో మాట్లాడిన మాటలు. మొదటిది, ఈ సంఘం సంఖ్యలో ఎదగబోతుంది. ఆమేన్. ఈ సంఘస్థులు ప్రార్థన చేయండి. ప్రభువా, నీ సేవకులు నాయనా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. ఇదిగో ఈ సంఘం సంఖ్యలో ఎదుగునుగాక, విస్తరించునుగాక. హల్లెలూయా. రెండవది, ఈ సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. ఒకటి సంఖ్య విస్తరించడం, రెండవది క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి అంటే ఉన్నటువంటి విశ్వాసులు స్ట్రాంగ్గా విశ్వాసములో బలపరచబడతారు. ఈ సంఘము మొదటిది సంఖ్యలో విస్తరించాలి. రెండవది, ఈ సంఘము ఆత్మీయంగా వర్ధిల్లి శిష్యులు అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. బలమైన శిష్యులుగా మారాలి. మూడవది, ఈ సంఘము మరి ముఖ్యంగా ఈ సేవకులు ఆర్థికంగా వర్ధిల్లబోతున్నారు. ఈ 3 అంశాల కొరకు ప్రార్థించాలని మీరు పట్టుదల కలిగి ప్రార్థిస్తే అతి త్వరలో వీటిని మనం కళ్ళారా చూడబోతున్నాం. దేవుడు ఈ మాటలను మన వినికిల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్.